నమస్కారం. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 12 జూన్ 2018 సెట్ ఏ నుండి 100 ప్రశ్నలు మరియు వాటి వివరణలతో కూడిన తెలుగు స్టడీ సెట్కు స్వాగతం. ఈ వీడియో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక జవాబు కీని ఆధారం చేసుకుని తయారు చేయబడింది. ఈ సెట్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. గ్రీన్ కలర్ సరైన సమాధానాన్ని సూచిస్తుంది. అంబర్ రంగులో ఉండేది సవరించిన లేదా వివాదాస్పద ప్రశ్న. ప్రతి స్లైడ్లో అసలు సీరియల్ నంబర్తో ఒక ప్రశ్న ఉంటుంది. వివరణలు తెలుగులో సంక్షిప్తంగా ఇవ్వబడ్డాయి. ప్రశ్న 1. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సరైన సమాధానం బి 1951. ఈ సవరణ భూసంస్కరణలు మరియు వాక్ స్వాతంత్ర్యంపై సహేతుకమైన పరిమితుల కోసం 9వ షెడ్యూల్ను చేర్చింది. ప్రశ్న 2. ఒక వ్యక్తి మరొకరిని నేరం లేదా చట్టవిరుద్ధ చర్యకు ప్రేరేపిస్తే ఇన్స్టిగేట్స్ ఏ సెక్షన్ వర్తిస్తుంది? సరైన సమాధానం ఏ సెక్షన్ 107 ఐపీసీ. అబెట్మెంట్ నిర్వచనం సెక్షన్ 107 ఐపీసీలో ఉంది. ప్రేరేపణ, కుట్ర లేదా సహాయం ద్వారా దుష్ప్రేరణ జరుగుతుంది. ప్రశ్న 3. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో దాఖలైన ఒక ల్యాండ్మార్క్ హెబియస్ కార్పస్ పిటిషన్ ఏది? సరైన సమాధానం డి ఏడీఎం జబల్పూర్ వి/ఎస్ శివకాంత్ శుక్లా. ఈ కేసు 1975 ఎమర్జెన్సీ సమయంలో హెబియస్ కార్పస్ హక్కును నిలిపివేయడంపై వచ్చింది. ప్రశ్న 4. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ను ఎవరు నిర్వహిస్తారు? సరైన సమాధానం బి సాక్షిని పిలిచిన పక్షం నియమించిన లాయర్. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్షిని పిలిచిన పక్షం తరఫు లాయర్ దీనిని నిర్వహిస్తారు. ప్రశ్న 5. కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏ సమావేశం ఫలితంగా వచ్చింది? సరైన సమాధానం డి ది రియో డి జనీరో కాన్ఫరెన్స్. ఇది UNFCCC 1992 రియో డి జనీరో ఎర్త్ సమ్మిట్లో ఆమోదించబడింది. ప్రశ్న 6. ప్రొటెక్టెడ్ వర్క్మ్యాన్ అంటే ఎవరు? సరైన సమాధానం సి రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్లో ఎగ్జిక్యూటివ్ లేదా ఆఫీస్ బేరర్ అయిన వర్క్మ్యాన్. సెక్షన్ 33 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ప్రకారం ఇది వర్తిస్తుంది. ప్రశ్న 7. ట్రేడ్మార్క్ అనేది వాణిజ్య వస్తువులపై వేసే ఒక విజువల్ సింబల్. దేనికోసం? సరైన సమాధానం డి పైవన్నీ. ట్రేడ్మార్క్స్ యాక్ట్ ప్రకారం మార్క్ అంటే వస్తువులను ఇతరుల నుండి వేరు చేయడానికి ఉపయోగించే వర్డ్, డివైస్, లేబుల్ లేదా సిగ్నేచర్ కావచ్చు. ప్రశ్న 8. లోక్ అదాలత్కు చట్టబద్ధ గుర్తింపు ఏ చట్టం ద్వారా వచ్చింది? సరైన సమాధానం సి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఈ చట్టం లోక్ అదాలత్కు చట్టబద్ధ గుర్తింపు ఇచ్చింది మరియు దీని అవార్డులు సివిల్ కోర్టు డిక్రీ లాంటివి. ప్రశ్న 9. షా బానో కేసు దేనికి సంబంధించింది? సరైన సమాధానం సి విడాకులు పొందిన ముస్లిం మహిళకు మెయింటెనెన్స్. ఈ కేసు సెక్షన్ 125 సిఆర్పిసి కింద భరణం, మెయింటెనెన్స్ గురించి. కేంద్ర కీ దీనిని సిగా సవరించింది. ప్రశ్న 10. హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో పిఐఎల్ ఎవరు దాఖలు చేయవచ్చు? సరైన సమాధానం డి పైవన్నీ. పిల్ను బోనఫైడ్ ప్రజా ప్రయోజనం కోసం ఎవరైనా వ్యక్తి, ఎన్జీఓ లేదా గ్రూప్ దాఖలు చేయవచ్చు. ప్రశ్న 11. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఎవరికి వర్తిస్తుంది? సరైన సమాధానం బి సివిల్ సర్వెంట్స్. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ప్రకారం సివిల్ సర్వెంట్స్ రాష్ట్రపతి లేదా గవర్నర్ ప్లెజర్ వరకు పదవిలో ఉంటారు. ఆర్టికల్ 310. ప్రశ్న 12. సెక్షన్ 24A అడ్వకేట్స్ యాక్ట్ 1961 దేనిని కల్పిస్తుంది? సరైన సమాధానం సి బార్ స్టేట్ రోల్లో ఎన్రోల్మెంటుకు అడ్డంకులు, డిస్క్వాలిఫికేషన్. సెక్షన్ 24A ఎన్రోల్మెంటుకు డిస్క్వాలిఫికేషన్స్ను నిర్దేశిస్తుంది. ప్రశ్న 13. ఒక కంపెనీకి ఆర్టికల్స్ను ఎవరు మార్చగలరు? సరైన సమాధానం డి స్పెషల్ రిజల్యూషన్ ద్వారా వాటాదారులు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను స్పెషల్ రిజల్యూషన్ ద్వారా మాత్రమే మార్చగలరు. ప్రశ్న 14. ఆర్టికల్ 361 దేనిని కల్పిస్తుంది? సరైన సమాధానం సి ప్రెసిడెంట్ మరియు గవర్నర్లకు కోర్టు విచారణ నుండి రక్షణ మరియు ఇమ్యూనిటీలు. ఆర్టికల్ 361 ప్రకారం అధికారిక విధుల్లో కోర్టు విచారణ నుండి వారికి రక్షణ ఉంటుంది. ప్రశ్న 15. ఉద్దేశపూర్వకంగా మతభావాలను గాయపరిచే మాటలు ఏ సెక్షన్ కింద వస్తాయి? సరైన సమాధానం ఏ సెక్షన్ 298 ఆఫ్ ఐపీసీ. సెక్షన్ 298 ఐపీసీ ఉద్దేశపూర్వకంగా
మతభావాలను గాయపరిచే మాటలు లేదా శబ్దాలు చేయడం నేరం అని పేర్కొంది. ప్రశ్న 16 సెక్షన్ 321 క్రాసింగ్ పీసీ కింద క్రిమినల్ ఇంటిమిడేషన్కు ఐపీసీలో ఏ సెక్షన్ వర్తిస్తుంది? సరైన సమాధానం డి 506. క్రిమినల్ ఇంటిమిడేషన్ నిర్వచనం సెక్షన్ 503 ఐపీసీలో ఉంది. శిక్ష సెక్షన్ 506. ప్రశ్న 17 కింది వాటిలో ఇన్నోవేటివ్ ఏడీఆర్ మెకానిజం ఏది? సరైన సమాధానం డి లోక్ అదాలత్. లోక్ అదాలత్ ఒక ఇన్నోవేటివ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ యంత్రాంగం, మిగతావి రాజ్యాంగ లేదా చట్టబద్ధ సంస్థలు. ప్రశ్న 18 కింది వాటిలో ముస్లిం మైనర్ ఆస్తికి లీగల్ గార్డియన్ కానివాడు ఎవరు? సరైన సమాధానం బి సోదరుడు. ముస్లిం చట్టంలో లీగల్ గార్డియన్లు తండ్రి, తండ్రి ఎగ్జిక్యూటర్, తాత మరియు తాత ఎగ్జిక్యూటర్ అవుతారు. ప్రశ్న 19 గార్నిషీ. గార్నిషీ అంటే ఎవరు? సరైన సమాధానం ఏ అప్పు తీర్చడానికి డబ్బు అప్పగించమని లీగల్ నోటీస్ ద్వారా ఆదేశించబడిన థర్డ్ పార్టీ. అతను డెటార్కు బాకీ ఉన్న థర్డ్ పార్టీ. ప్రశ్న 20 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 సెక్షన్ 18 కింద విషయాన్ని కోర్టుకు రిఫర్ చేసే అధికారం ఏ అధికారికి ఉంది? సరైన సమాధానం డి ది కలెక్టర్. కలెక్టర్ పరిహారం లేదా హక్కుపై అభ్యంతరం ఉంటే విషయాన్ని కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రశ్న 21 స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ కోసం దావా ఎంతకాలంలో దాఖలు చేయాలి? సరైన సమాధానం ఏ 3 సంవత్సరాలు. లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 54 ప్రకారం నిర్దిష్ట తేదీ నుండి 3 సంవత్సరాలు పరిమితి ఉంది. ప్రశ్న 22 పర్మనెంట్ అకౌంట్ నంబర్ పాన్ ఏ చట్టం కింద నిర్వచించబడింది? సరైన సమాధానం సి ఆదాయపు పన్ను చట్టం 1961. పాన్ అనేది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139A కింద నిర్వచించబడింది. ప్రశ్న 23 ఒక స్త్రీ ఇద్దత్ పూర్తి కాకముందే చేసుకున్న వివాహం ఎలాంటిది? సరైన సమాధానం ఏ ఇర్రెగ్యులర్ ఫాసిడ్. ఇద్దత్ కాలంలో చేసుకున్న ముస్లిం వివాహం ఇర్రెగ్యులర్ అంటే శూన్యం కాదు, సరిదిద్దగలిగేది. ప్రశ్న 24 సెక్షన్ 10 ఆఫ్ సిపిసి దేనిని కల్పిస్తుంది? సరైన సమాధానం ఏ దావా నిలిపివేత స్టే ఆఫ్ సూట్. సెక్షన్ 10 రెడ్ సబ్ జూడిస్ సూత్రం ఒకే విషయంపై మరో దావా పెండింగ్లో ఉంటే తర్వాతి దావాను స్టే చేయడాన్ని సూచిస్తుంది. ప్రశ్న 25 సెక్షన్ 118 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద టెస్టిఫై చేయకుండా నిరోధించబడేదెవరు? సరైన సమాధానం డి పైవన్నీ. హేతుబద్ధ సమాధానం ఇవ్వలేని వ్యక్తులు సాక్ష్యం ఇవ్వలేరు. ప్రశ్న 26 ఎస్ఆర్ బొమ్మై v/s యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దేనిపై తీర్పునిచ్చింది? సరైన సమాధానం ఏ రాష్ట్రంలో ప్రెసిడెంట్స్ రూల్. ఈ కేసు ఆర్టికల్ 356 దుర్వినియోగం మరియు జ్యుడిషియల్ రివ్యూ గురించి ముఖ్యమైన తీర్పు. ప్రశ్న 27 రికవరీ ఆఫ్ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏ చట్టంలో నిర్వచించబడింది? సరైన సమాధానం ఏ సెక్షన్ 5 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. సెక్షన్ 5 టైటిల్ ఆధారంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని తిరిగి పొందే హక్కును వివరిస్తుంది. ప్రశ్న 28 సెక్షన్ 29 ఆఫ్ ది వెల్త్ ట్యాక్స్ యాక్ట్ దేనితో వ్యవహరిస్తుంది? సరైన సమాధానం బి సుప్రీంకోర్టులో అప్పీల్. కేంద్ర కీ ప్రకారం సమాధానం సుప్రీంకోర్టులో అప్పీల్. వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 2015లో రద్దు చేయబడింది. ప్రశ్న 29 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 కింద కలెక్టర్ అవార్డులో జరిగిన దిద్దుబాటు గురించి అందరికీ వెంటనే ఏమి ఇవ్వాలి? సరైన సమాధానం డి నోటీస్. కలెక్టర్ అవార్డులో దిద్దుబాటు గురించి సంబంధిత వ్యక్తులందరికీ వెంటనే నోటీసివ్వాలి. ప్రశ్న 30 తీర్పులు డిక్రీలలో క్లరికల్ లేదా అంకగణితపు అరిథ్మెటికల్ తప్పులను ఏ సెక్షన్ కింద సరిదిద్దవచ్చు? సరైన సమాధానం బి అండర్ సెక్షన్ 152 ఆఫ్ సిపిసి. సెక్షన్ 152 సిపిసి ప్రకారం కోర్టు ఎప్పుడైనా ఈ తప్పులను సరిదిద్దవచ్చు. ప్రశ్న 31 నిందితుడు మ్యాజిస్ట్రేట్కు ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఎలాంటిది? సరైన సమాధానం ఏ అంగీకారయోగ్యం. సెక్షన్ 164 సిఆర్పిసి ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు సరైన విధానంలో నమోదైన కన్ఫెషన్ అడ్మిసిబుల్. ప్రశ్న 32 కేశవానంద భారతి v/s స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏమని నిర్ణయించింది? సరైన సమాధానం సి పార్లమెంటు సవరించవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ను మార్చకూడదు. ఈ కేసు బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతానికి సంబంధించింది. ప్రశ్న 33 సిఆర్పిసిలోని ఏ సెక్షన్ల కింద పోలీసు వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు?
సరైన సమాధానం బి. సెక్షన్ 41. సెక్షన్ 41 సిఆర్పిసి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగల పరిస్థితులను నిర్దేశిస్తుంది. ప్రశ్న 34. యాక్సిడెంట్ కేసు గురించి ఉదాహరణ ఇచ్చి ఏ సెక్షన్లో అది క్షమార్హమని అడిగారు. సరైన సమాధానం ఏ. సెక్షన్ 80 ఆఫ్ ఐపీసీ. ఇది చట్టబద్ధ పనిని తగిన జాగ్రత్తతో చేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగితే అది నేరం కాదని పేర్కొంది. ప్రశ్న 35. ఢిల్లీ డొమెస్టిక్ వర్కింగ్ ఉమెన్ ఫోరం వి/ఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు ముందు ఏ అంశం బయటపడింది. సరైన సమాధానం ఏ. రైలులో ఆర్మీ మెన్ చేత లైంగికంగా వేధించబడిన డొమెస్టిక్ మెయిడ్స్ దుస్థితి. ప్రశ్న 36. సైబర్లాలోని ఏ చాప్టర్ డిజిటల్ సిగ్నేచర్కు చట్టబద్ధ గుర్తింపు ఇస్తుంది. సరైన సమాధానం ఏ. చాప్టర్ 3. ఐటీ యాక్ట్ 2000 చాప్టర్ 3 ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మరియు డిజిటల్ సిగ్నేచర్లకు చట్టబద్ధ గుర్తింపు ఇస్తుంది. ప్రశ్న 37. ఎఫ్ఐఆర్ దేని గురించి సమాచారం ఇస్తుంది. సరైన సమాధానం సి. కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు పోలీసుకు ఇచ్చే మొదటి సమాచారం. సెక్షన్ 154 సిఆర్పిసి. ప్రశ్న 38. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కంపైనెంట్ నిర్వచనం ఏ సెక్షన్లో ఉంది. సరైన సమాధానం ఏ. సెక్షన్ 2(1)(b). ఈ సెక్షన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం కంప్లైంట్ చేసేవారిని నిర్వచిస్తుంది. ప్రశ్న 39. సిపిసిలో ఇంటర్ప్లీడర్ సూట్లో ప్లైంట్తో ఏది వ్యవహరిస్తుంది. సరైన సమాధానం బి. ఆర్డర్ 17 రూల్ 10. అయితే ఇంటర్ప్లీడర్ ఆర్డర్ 35లో ఉంది. ఇది వివాదాస్పద ప్రశ్న. ప్రశ్న 40. కింది వాటిలో ప్రైవేట్ రైట్ కానిది ఏది. సరైన సమాధానం డి. పైవన్నీ. ఈ ప్రశ్న ఆస్తి, స్వేచ్ఛ మరియు విద్య హక్కులు ప్రైవేట్ హక్కులు కావు అనే భావనపై ఆధారపడింది. ఇది కూడా చర్చనీయాంశమైన ప్రశ్న. ప్రశ్న 41. సెక్షన్ 61 క్రాసింగ్ పీసీ కింద సమ్మన్స్ గురించి ఏది నిజం. సరైన సమాధానం డి. పైవన్నీ. సమ్మన్స్ హాజరు కావడానికి లేదా డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఇస్తారు. ఇది వారెంట్ కంటే మైల్డ్ ప్రాసెస్. ప్రశ్న 42. కాశ్మీర్ సింగ్ వి/ఎస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏ అంశంపై లీడింగ్ కేసు. సరైన సమాధానం డి. పైవేవీ కాదు. ఈ కేసు సహా నిందితుడి కన్ఫెషన్ను ఆధారంగా మాత్రమే దోషిగా నిర్ధారించలేమని తెలిపింది. ప్రశ్న 43. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ముఖ్య ఉద్దేశం ఏమిటి. సరైన సమాధానం సి. చెక్ బౌన్స్ అయితే చెక్ మొత్తాన్ని రికవరీ చేయడం. ఈ సెక్షన్ చెక్ బౌన్స్ అయినప్పుడు క్రిమినల్ బాధ్యతను కల్పిస్తుంది. Arbitration and Conciliation Act 1996, Part 3, formalizes the process of conciliation. Part 1 deals with arbitration. Separation of the judiciary from the executive is guaranteed under which article of the Constitution? The answer is Article 50, which falls under the Directive Principles of State Policy, or DPSP. In-camera trial cases fall under Section 376 IPC, according to Section 327 CRPC. This is to protect the victim's privacy. Which case has concurrent jurisdiction for family courts under the Indian Divorce Act? None of the options above fit the correct answer. The punishment for misconduct for advocates is defined under Section 35 of the Advocates Act 1961. It specifies disciplinary actions and punishments for professional misconduct. Which of the following is a public interest case? Municipal Council, Ratlam v/S Vardachand AIR 1980 is the correct answer. Under Section 239 Crossing, PC, what can a magistrate do? Discharge the accused if the charges are unfounded in warrant cases. Article 213 empowers the governor to issue ordinances when the state legislature is not in session. How long can an arrested person be detained without being presented before a magistrate? Article 22(2) and Section 57 CRPC state that the arrested person must be produced before a magistrate within 24 hours. Who among the following Muslims is not entitled to maintenance? An illegitimate son is not entitled to maintenance from his father under Muslim law. In civil cases, who does the Indian Evidence Act place the burden of proof on? According to Sections 101 to 103 of the Evidence Act, the burden lies on the petitioner, the person claiming a right or proving a fact. Under Section 59 Crossing PC, when can a police officer discharge an arrested person? They can be discharged only on bond, bail, or a special order from a magistrate.
The financial relations between the state and the center are covered in which articles of the Constitution? The articles are 264 to 293, found in Part 12. Mahatma Gandhi was tried in Ahmedabad in 1922 under Section 124A IPC for sedition and disaffection against the government during the Great Trial. Under Section 109 and 110 Crossing, PC, from whom can the police seek a bond for good behavior? They can seek a security bond for peace/good conduct from suspicious persons and habitual offenders. Which of the following is true regarding presumptions of joint property, according to Dayabhaga School? The statement is incorrect because Dayabhaga School does not accept this presumption. Assuming joint property from jointness is wrong. What is the meaning of industrial dispute under the Industrial Disputes Act 1947? It includes disputes between employers and employers, employers and workmen workmen concerning employment or non-employment. Which important principle was established by the English case Rylands v. Fletcher? This case established the principle of absolute liability. Which of the following is not essential for a valid sale? An agreement to sell is not essential for a completed sale. The essential elements are property transfer, capacity of parties, and mental consent. In which case did the Supreme Court state that, quote, custodial death is one of the worst crimes in a civilized society? This observation was made in the D.K. Basu v/S State of Bengal case. What is the limitation period for claiming compensation for false imprisonment? The limitation period is 1 year from the end of imprisonment, as per Article 75 of the Limitation Act. Who defined the rule of law? A.V. Dicey defined the rule of law, which includes equality before the law and the supremacy of the law. What is the prescribed time limit for filing an FIR? There is no specific time limit for filing an FIR, but any delay must be reasonably explained. Which statement is true regarding the rules formulated by the Supreme Court for appeals? The correct answer is none of the above. This question is based on the priority between Supreme Court rules and the CPC. Which body is responsible for punishing advocates for misconduct? The Disciplinary Committee of the Bar Council investigates and punishes advocates for professional misconduct under the Advocates Act. Where does the appeal lie against an order given by the National Commission under Section 27 of the Consumer Protection Act, 1986? The appeal lies with the Supreme Court. Which section of the Sale of Goods Act, 1930, deals with anticipatory breach of contract? Section 60 of the Sale of Goods Act, 1930, deals with anticipatory breach, which is the breach of contract before the due date. Which section enables criminal proceedings against an infringer under the Copyright Act? Sections 63 to 70 of the Copyright Act, 1957, provide for criminal proceedings, including penalties, against copyright infringement. Which section of the Indian Registration Act, 1908, provides for the compulsory registration of gifts and immovable property instruments? Section 17 specifies the documents that must be compulsorily registered. Under which section of the Motor Vehicle Act 1988 does the state government have the power to regulate road transport? Section 67 grants the state government the power to issue policy and control directions for road transport. The punishment for the offense of cheating and dishonestly inducing delivery of property is defined under which section of the IPC? Section 420 IPC deals with the punishment for cheating and dishonestly inducing the delivery of property. Under Section 302 IPC, the punishment for murder is death or life imprisonment and a fine. Section 302 IPC deals with the punishment for murder. Which section of the IPC deals with the right of private defense? Sections 96 to 106 IPC deal with the right of private defense, clarifying the conditions and limits of its exercise. When does the doctrine of part performance apply? The doctrine applies to a registered instrument that is not enforceable due to technical defects, but is not applicable to an unregistered instrument. Which doctrine is related to Section 48 of the Transfer of Property Act? The doctrine of priority is related to Section 48, establishing the rule that earlier transfers take precedence over later ones. What is the meaning of goodwill under the Partnership Act, 1932? Goodwill is the reputation of the firm built over time, representing the benefit of connection and reputation. Under which article of the Constitution is the Union Public Service Commission established? The UPSC is established under Article 315 of the Constitution. What is the meaning of a legal representative under Section 211 of CPC? It means a person who intermeddles with the estate or represents the deceased in law.
The Indian Partnership Act 1932 came into force on October 1, 1932, except for one section, which is the correct answer. Which of the following falls under the concurrent list of the Constitution? Criminal law is part of the concurrent list, allowing both the union and state governments to legislate on it. Which section of the Transfer of Property Act contains the doctrine of lis pendens? Section 52 of the Transfer of Property Act contains the doctrine of lis pendens. Which of the following is true about the characteristics of international law? According to the revised key, none of the options are correct, as international law lacks effective formal law enforcing agencies and governance institutes. The statement, deferred mahr is payable upon divorce or death of the spouse, is true under Sunni law, as it is payable upon the happening of either event first. Who records the dying declaration? The deceased before death is generally considered the correct answer, although a magistrate is usually preferred for recording it. How should the judgment be pronounced to the parties/pleaders in an open court? The judgment can be pronounced by reading the whole text or only the operative part. Therefore, all of the above is the correct answer. Q86. CPC Section 115లోని కేస్ అనే పదానికి విస్తృత అర్థం ఏది? సరైన సమాధానమేమిటంటే సివిల్ కోర్ట్ ప్రొసీడింగ్ మొత్తాన్ని కలిగి ఉంటుంది, సూట్లకు మాత్రమే పరిమితం కాదు. అంటే ఆన్సర్ బి. Q87. ఏష్ డబ్బున్న పర్సు దొరుకుతుంది, అది ఎవరిదో తెలియదు. తర్వాత అది డాష్ బి డాష్. దాని తెలిసి తన సొంతోపయోగానికి తీసుకుంటాడు. -A ఏ నేరానికి పాల్పడ్డాడు? సరైన సమాధానం క్రిమినల్ దుర్వినియోగం. అంటే ఆన్సర్ సి. Q88. ఆర్డర్ 33 రూల్ 1లోని is not possessed of sufficient means దేనిని సూచిస్తుంది? సరైన సమాధానం పైవేవీ కాదు. అంటే ఆన్సర్ డి. Q89. లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టంలోని సెక్షన్ 22B కేంద్ర మరియు రాష్ట్ర అథారిటీలకు దేనికి అధికారమిస్తుంది? సరైన సమాధానం పైవేవీ కాదు. అంటే ఆన్సర్ డి. Q90. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సరైన సమాధానం 1872. అంటే ఆన్సర్ బి. Q91. ఒక న్యాయవాది ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి సరైన స్టేట్మెంట్ ఏది? సరైన సమాధానం పైవన్నీ. అంటే ఆన్సర్ డి. Q92. డ్రాయిట్ అడ్మినిస్ట్రేషన్ ఏ దేశ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్? సరైన సమాధానం ఫ్రెంచ్ సిస్టమ్. అంటే ఆన్సర్ ఏ. Q93. సైబర్ క్రైమ్స్ను ఏ యాక్ట్ కవర్ చేస్తుంది? సరైన సమాధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అంటే ఆన్సర్ డి. Q94. టార్ట్ ఆఫ్ కన్స్పిరసీలో కాంబినేషన్ కలయిక ఉద్దేశం ఏమై ఉండాలి? సరైన సమాధానం బాధితుడి లీగల్ రైట్ను ఉల్లంఘించడం. అంటే ఆన్సర్ ఏ. Q95. క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏ నిబంధనలో పేర్కొనబడింది? సరైన సమాధానం సెక్షన్ 31 to 33 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. అంటే ఆన్సర్ సి. Q96. ఎంప్లాయర్స్ చేసే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ ఏది? సరైన సమాధానం పైవన్నీ. అంటే ఆన్సర్ డి. Q97. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో జారీ చేసింది? సరైన సమాధానం 1991. అంటే ఆన్సర్ సి. Q98. లాఫుల్ గార్డియన్ ఎవరు? సరైన సమాధానం పైవన్నీ. అంటే ఆన్సర్ డి. Q99. కంపెనీస్ యాక్ట్ ప్రకారం మెమొరాండముకు సబ్స్క్రైబ్ చేసే ప్రతి వ్యక్తి కనీసం ఎన్ని షేర్స్ తీసుకోవాలి? సరైన సమాధానం 1 షేర్. అంటే ఆన్సర్ డి. Q100. జీఎస్టీ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? సరైన సమాధానం 1 July 2017. అంటే ఆన్సర్ సి.